వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో నిన్న సుప్రీం కోర్టు కీలక విషయాలు చెప్పడం అనేది జరిగింది. యాక్చువల్గా ఇది ఎప్పుడో చేయాల్సింది, బట్ కొంతవరకు లేట్ అయ్యింది అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు రిజర్వేషన్లు అనేది ఆనాడు అంబేద్కర్ గారు బడుగు బలహీన వర్గాలకి తర్వాత ఆనాటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఇవ్వడం అనేది జరిగింది. అది కాలక్రమేణా అది కంటిన్యూ అవ్వుకుంటూ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఎవరైనా రిజర్వేషన్ల జోలికి వెళ్ళినా, రిజర్వేషన్లను ముట్టుకున్నా కూడా ఆ పార్టీ భస్మమే అయిపోతుంది అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి ఇంకా రిజర్వేషన్లు ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అన్న దానిపైన నేను ఒకటి క్లారిటీ ఇవ్వడం అనేది జరిగింది. సో రిజర్వేషన్లు అనేది ఐఏఎస్ ఐపీఎస్ పిల్లలకి రిజర్వేషన్లు ఎందుకు? వీళ్ళేమన్నా పేదోళ్ళ, గరీబోళ్ళ, లేకపోతే విద్యకి ఏమైనా దూరంగా ఉంటున్నారా, ఊర్లకి ఏమైనా దూరంగా ఉంటున్నారా, వాళ్ళకి ఏమైనా అవగాహన లేదా? సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అప్పుడు అంబేద్కర్ గారు రిజర్వేషన్లు ఇవ్వడం అనేది జరిగింది. సో మరి ఐఏఎస్ ఐపీఎస్ పిల్లలకు కూడా రిజర్వేషన్లు ఎందుకు అన్నది ఇది క్వశ్చన్ మార్క్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. వెనుకబడిన కులాలు ఉన్నప్పటికీ ఆర్థికంగా ఎడ్యుకేటెడ్, వృత్తిపరంగా ఉన్నత స్థానాల్లో ఉన్న కుటుంబాలకు పుట్టిన పిల్లలకు కూడా రిజర్వేషన్ ప్రయోజనాలు అందించడంపై సుప్రీంకోర్టు సంచలన విషయాలు చేసింది. రిజర్వేషన్ల ద్వారా సామాజికంగా ఉన్నత స్థాయికి చేరుకున్న కుటుంబాలు ఇకనైనా రిజర్వేషన్ల నుంచి బయటికి రావాలని సూచించింది. వెనుకబడిన తరగతుల్లో ఉన్న ధనవంతులు రిజర్వేషన్ ప్రయోజనాలను పొందుతుండడంపై క్రిమిలేయర్ దాఖలైన పిటిషన్ ఇవాళ జస్టిస్ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ గారు విచారించింది. ఈ సందర్భంగా పేరెంట్స్ ఐఏఎస్ అధికారులు ఉన్నప్పుడు వారి పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు అని ప్రశ్నించింది. వారి పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు? అలాగే ఆఫీసర్లు ఇద్దరు ప్రభుత్వ సర్వీస్ లో ఉన్నత స్థానాలు ఉన్నవారే, వారికి సమాజంలో పురోగతి, అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తుంది. ఆ తర్వాత కూడా వారి పిల్లలకు రిజర్వేషన్లు కోరుకుంటే మనం ఈ వ్యవస్థ నుంచి ఎప్పటికీ బయటపడలేం. ఇది తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం అని సుప్రీంకోర్టు అభిప్రాయపడ్డది. సో ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం సంబంధిత పక్షాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేస్తూ తదుపరి సమాధానం కోరడం అనేది జరిగింది. ఇక్కడ ఎగ్జాంపుల్ ఒక ఎస్సీ రిజర్వేషన్ ఉందనుకోండి. సో ఇక్కడ ఎస్సీ రిజర్వేషన్ల నుంచి ఒక వ్యక్తి ఐఏఎస్ ఉన్నారు, వారి పిల్లలకు కూడా రేపు ఎస్సీ రిజర్వేషన్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ దీనివల్ల నష్టపోతుంది ఎవరంటే, ఇక్కడ ఎక్కడో ఊరు చివరిలో ఒక ఎస్సీ కుటుంబం మంచి అబ్బాయి చదువుకుంటాడు గవర్నమెంట్ స్కూల్లో, తర్వాత గవర్నమెంట్ కాలేజ్లో ఒక ప్రయోజకుడు అవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ సేమ్ క్యాస్ట్ ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ మంచి మంచి కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకోవడం అనేది జరుగుతుంది, మంచి మంచి కార్పొరేట్ స్కూల్లో చదవడం అనేది జరుగుతుంది, అవసరమైతే ట్యూషన్లు కూడా వెళ్ళే స్తోమత అనేది ఉంటుంది. ఎందుకు? ఐఏఎస్ కుమారుడు కాబట్టి. ఇక్కడ ఇదే కమ్యూనిటీకి చెందినటువంటి వారికి కోచింగ్లకు వెళ్ళే డబ్బులు ఉండవు, ట్యూషన్లకు వెళ్ళే డబ్బులు ఉండవు. సో వీళ్ళలాగా హైఫైగా స్కూళ్ళకి వెళ్ళే అవకాశాలు మాత్రం ఉండవు. బట్ ఇక్కడ తను ఒకవేళ వీళ్ళు ఒక ఐఏఎస్ కొడుకు కాబట్టి తను రిజర్వేషన్ కాదనుకుంటే, ఒకవేళ ఒక 2 మార్కులు అటు ఇటు ఉండి ఈ అబ్బాయికి అవకాశం అనేది వస్తుంది కదా, ఏదో ఒకటి గవర్నమెంట్ జాబో లేకపోతే ఇంకేదో రిజర్వేషన్ ఇచ్చినటువంటి ఫలాలు ఇక్కడ మారుమూలకు ఉన్నటువంటి వ్యక్తి అనుభవించడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ సుప్రీంకోర్టు అదే చెప్తుంది, ఏంటంటే ఆల్రెడీ ఐఏఎస్ ఐపీఎస్ కొడుకులకి ఆల్రెడీ వాళ్ళకి సమాజం పైన అవగాహన ఉంటుంది, వాళ్ళు కూడా వాళ్ళ కొడుకులకి రిజర్వేషన్ పైననే ఆధారపడితే అసలైన వాళ్ళు లాస్ అయ్యే అవకాశం ఉంటుంది కదా అని చెప్పడం అనేది జరిగింది. బట్ దీన్ని మీరు ఎంతవరకు సపోర్ట్ చేస్తారు అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.